సాయిరామండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముక్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షి భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమో బ్రహ్మాయ బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చదవండి. 28వ శ్లోకం నుంచి అండి. ఎన్ని శ్లోకాలు మొత్తం? 55 శ్లోకాలు ఉన్నాయి. 85? 55. 55 సగం దాకా వచ్చాం కదా. సరే, అలాగే చదవండి. తదైవ మూలమాయా చ దేహమాశ్రిత్య తిష్టతి దేహభావే వాక్యమధ్యే భ్రాంతినాశే బహిర్భవేత్. ఎందుకమ్మంటారండి? చదవండి, తాత్పర్యం కూడా చదివేసి. అదే విధముగా
ముసలి వలె మూలమాయ దేహం ఆశ్రయించి ఉండును. దేహభావము నశించినప్పుడు, భ్రాంతి నశించినప్పుడు మాయ ముసలి వలె వెలువడును. తథైవ మూలమాయా చ దేహమాశ్రిత్య తిష్టతి దేహభావే బాహ్యమధ్యే భ్రాంతి నాశే బహిర్భవేత్. 4 మాటలలో వేదాంత సారం అంతా చదువు. తథైవ మూలమాయా చ, అవిద్య మూలావిద్య తులావిద్య అని 2 భాగాలు. అలాగే విద్య అవిద్య అని 2 భాగాలు. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చిన్నమాయ పెనుమాయ అంటారు వీటి. ఎవరైనా మీరు సినిమాలలో కూడా ఈ మాయా శబ్దం మీద ఒక పద్యం ఉంది. చిన్నమాయను పెనుమాయ, చిన్నమాయను పెనుమాయను చిన్నమాయ, అది స్వాహ ఇది స్వాహ, ఇది సత్యం ఇది సత్యం అని శ్రీకృష్ణుడు బోధిస్తాడు. ఎవరికి అంటే ఘటోత్కచుడికి. ఇది వాస్తవానికి కల్పిత సంఘటనే, కానీ కొద్దిగా తత్వజ్ఞానాన్ని స్ఫురింపజేసేటటువంటి పద్యం అన్నమాట. వాస్తవానికి వేదాంతంలో మాయా మిథ్యగా చెప్పబడుతుంది. 2 విద్యా విద్యలు, జ్ఞానాజ్ఞానములు, మూలా విద్య తులా విద్య, ఇలాగా జంటలుగా చెప్పబడతాయి. ద్వంద్వ సమాసాలు, తల్లిదండ్రులు, గురు శిష్యులు, కృష్ణార్జునులు, ఇలా ఎలా అయితే చెప్తామో అలా ద్వంద్వ సమాసంగా వీటిని ప్రయోగించారు. అలాంటి ద్వంద్వ సమాసాలు జీవభావ పరిధిలో కూడా ఉంటాయి. అదేమిటి? సుఖ దుఃఖాలు, జనన మరణాలు, శోకమోహాలు, ఆకలి దప్పికలు, ఇవన్నీ జీవభావ పరిధిలో. అంటే షడూర్ములు అనేటటువంటి 6 కష్టాలు ఉన్నాయి మానవుడికి. శరీరధారులకెల్లా 6 కష్టాలు ఉన్నాయి. ఏమిటవి? జనన మరణాలు, శోకమోహాలు, ఆకలి దప్పికలు. ఈ 6 వలన సుఖ దుఃఖాలు ఏర్పడతాయి. ఈ 6 వల్ల ఎవరికైతే సుఖ దుఃఖాలు వాళ్ళ జ్ఞానాన్ని పరిమితించేటంతగా ఏర్పడితే అది మాయ. సుఖ దుఃఖాలు తెలియడం తప్పులేదు, కానీ నీ జ్ఞానం దాని చేత పరిమితించబడదు. నీ స్వరూప జ్ఞానం దాని చేత ప్రభావితం అవ్వదు. నేననేటటువంటి యథార్థమైనటువంటి సాక్షి ఈ షడూర్ములు అనేటటువంటి వాటి యొక్క ప్రభావానికి లోనై లొంగట. ఇది జీవభావం. లొంగలేదు, లొంగకుండా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. అప్పుడు ఆత్మ అంటే అర్థం ఏంటి? జాగరూకుడవై గమనిస్తే మనం ఈ విచారణ చాలా కాలం నుంచి చేస్తాం. జనన మరణాలు శరీరానికని, ఆకలి దప్పికలు ప్రాణం ఉండటం వల్లని, శోకమోహాలు మనోధర్మములని మనం విచారణ చేసి సాంఖ్య విచారణ ద్వారా అనేక సార్లు నిర్ణయం చేశాను. సరే, ఇవన్నీ నాకు ఎందుకు తెలియనేంటి? నేను అడిగాను ఆయన ఇమ్మని. ఆ పరమేశ్వరుణ్ణి ఇవన్నీ నాకు ఇమ్మని నేను అడిగాను. నేను అడగకుండా ఆయన ఎవరిమ్మన్నారు నాకు ఈ అజ్ఞానాన్ని, ఈ మాయని, ఈ మిథ్యని, ఈ భ్రాంతిని, ఇవన్నీ నాకు ఆయన ఎవరిమ్మన్నారు? నన్ను కూడా ఆయనలాగానే శుద్ధ జ్ఞాన స్వరూపుడుగా ఉంచవచ్చుగా, శుద్ధాత్మ స్వరూపుడుగా ఉంచవచ్చుగా, కేవలాత్మ స్వరూపుడుగా ఉంచవచ్చుగా, అఖండ ఎరుక స్వరూపుడుగా ఉంచవచ్చు కదా, శుద్ధ ఎరుక స్వరూపుడుగా ఉంచవచ్చు కదా, పరారూప ఎరుకగా ఉంచవచ్చు కదా, నన్ను కూడా కేవలపు ఎరుకగా ఉంచవచ్చు కదా. చూడండి ఎన్ని శబ్దాలు వస్తాయి. అంటే మానవుడు ఈశ్వరుని డిమాండ్ చేయడానికి ఇన్ని అవకాశాలు. ఏమయ్యా ఎందుకు ఇలా చేసావు? నువ్వు చేయబట్టే నేను ఇలా అయ్యాను. నేను అశక్తుణ్ణి, కించిదజ్ఞుణ్ణి, అజ్ఞానిని. ఏం అడగాలో తెలియదు నాకు, ఏం చెయ్యాలో కూడా తెలియదు నాకు.
అలా పుట్టించావు నన్ను. అన్నీ తెలిసిన సర్వజ్ఞుడవు నువ్వు, సర్వకర్తవు నువ్వు, సర్వభర్తవు నువ్వు, సర్వహర్తవు కూడా నువ్వే. సర్వజ్ఞుడవు, సర్వకర్తవు, సర్వభర్తవు, సర్వహర్తవు. మరి నీకు అన్నీ తెలుసు కదా, మరి నన్ను ఇలా ఎందుకు తయారు చేసావు? నన్ను కూడా నీలాగే సర్వజ్ఞుడిగా చేయొచ్చు కదా. నన్ను కూడా నువ్వు ఎట్లా అయితే మాయను అధిగమించి ఉన్నావో నేను కూడా ఆ మాయను అధిగమించి ఉండేటట్లుగా చేసేయచ్చు కదా. ఓ పని అయిపోతుంది నాకు. ఇలాంటి ఆలోచనలు జీవభావంలో స్ఫురిస్తూ ఉంటాయి. ఏమండి, మీకు బుద్ధి ఇచ్చాడు కదా, మీకు వివేకాన్ని ఇచ్చాడు కదా, మీకు చాయిస్ ఆఫ్ ఆప్షన్, స్వేచ్ఛని ఇచ్చాడు కదా, ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని, జ్ఞానశక్తిని కూడా జోడించాడు కదా. ప్రపంచానికి సంబంధించిన అన్నింటిలో, అన్ని సర్వద్వంద్వాలలో నీకు ఏది ప్రధానమో దానిని ఎంపిక చేసుకునే అధికారాన్ని కూడా ఇచ్చాడు కదా. మరి దాన్ని ఏమైనా వాడవచ్చు కదా. ఇంకో ఉదాహరణ, అందరూ సత్సంగానికి హాజరవుతుంటారు. దరిదాపు చాలా సంవత్సరాలుగా మిమ్మల్ని అందరూ చూస్తున్నాం. కానీ ఎవరూ చెప్పకుండా అందరూ ఒకే యూనిఫామ్ వేసుకుని వస్తారేమో అని చూస్తాం. అందరూ ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ కట్టుకొస్తారు. ఎందుకని ఆలోచించాలా వద్దా? మనల్ని మనం ఇంతకాలం నుంచి ఆత్మభావం అని, బ్రహ్మభావం అని, పరమాత్మభావం అని ఏవేవో పెద్ద పెద్ద విషయాలన్నీ మాట్లాడేసుకుంటున్నామే. చిన్న విషయంలో స్ట్రైట్ గా గురువు గారు ఏదైనా నువ్వు తెల్ల చొక్కా వేసుకోవాల్సిందే అని ఎల్కేజీ పిల్లాడికి చెప్పినట్టుగా చెబితే తప్ప వేసుకోరు అన్నమాట. మరి ఇప్పుడు తెలివి ఎక్కడ ఉన్నట్టు? చిన్నమాయ పెనుమాయ, మూలా విద్య తులా విద్య. కానీ మనం చాలా పై విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అంటే అనేకత్వం అనేటటువంటిది ఒక భ్రాంతి అని, ఆ అనేకత్వ భ్రాంతిని విడవాలి అంటే తప్పక ఏకత్వ అనుసంధానం చేయాలని, అంటే ఏకత్వ స్థితిలో మనం నిజ జీవితంలో నిలకడ చెందినప్పుడు కదా మనకి ఆ రకమైనటువంటి జ్ఞానమో పరిజ్ఞానమో ఏర్పడేది. ఆలోచించి చూడాలా వద్దా? ఏమిటంటే అప్పటికి ఎన్నోసార్లు చెప్పాను నేను, వైదిక కర్మకాండలలో ప్రధానమైనటువంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా నూతన వస్త్రం పెట్టాలనుకోండి, ఒక శ్వేత వస్త్రమే పెట్టాలంతే. రంగుల వస్త్రాలు పెట్టేటటువంటి పద్ధతి లేదు భారతీయ సనాతన ధర్మంలో. ఎందుకని అంటే అది శుద్ధ చైతన్యానికి గుర్తు, స్వాంతన పొందినటువంటి మనస్సుకు గుర్తు, ఉపశమించినటువంటి మనస్సుకు గుర్తు, దివ్య జీవనానికి గుర్తు. ఇలా నేను ప్రత్యక్షంగా సత్సంగాలకు వెళ్ళినప్పుడు చూస్తాను, అలాగే పరోక్షంగా సత్సంగాలకు వెళ్ళినప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను. ప్రతిరోజు గమనించినప్పుడు మనలో ఈ రంజిల్లేటటువంటి మనస్సు పనిచేస్తుంది. ఈ రంజిల్లే మనస్సుకే మొసలని, దీనికి గ్రాహకం అని పేరు. నీ జ్ఞానాన్ని గ్రహించేస్తుంది, కాసేపు భ్రాంతిలో ముంచేస్తుంది, కాసేపు ఇతరత్రా ప్రపంచం లేనట్లుగా నీకు మగ్నత చెందిస్తుంది. కాసేపు 10 మందిని చుట్టుముడతారు, నీ పిల్లలు, పిల్లల పిల్లలు, ఆ తల్లులు, ఆ అల్లుళ్ళు, ఆ కోడళ్ళు, ఇలా అందరూ ఒకేసారి పండగలు వచ్చినప్పుడు లేకపోతే పబ్బాలు వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అందరూ కలిసి చుట్టుముడతారు. ఓరు అమ్మ అంటారు, ఓరు అమ్మమ్మ అంటారు, ఓరు అత్తయ్య అంటారు, ఓరు కోడల అంటారు. ఆడ మగవాళ్ళు అయితే ఆయా సంబంధాల పేర్లతో పిలుస్తారు. బావగారనో, మరిది గారనో, భర్త గారనో, తాతగారనో, ఏదో పేరుతో పిలుస్తారు. వీళ్ళందరూ చుట్టుముట్టినప్పుడు ఇది మాయగా తోచిందా, సత్యంగా తోచిందా అన్న ప్రశ్న ఉదయించాలి. ఏతన్మిథ్యా శుద్ధ వియత్కించిన్ నాస్తితి తే మయా అనే ద్వాదశాక్షరి గుర్తురాలు. అనేకమైనటువంటి సభలు,
అనేక రకాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు, అనేక రకాలైనటువంటి ప్రతిష్టలు, ఇలా జీవితంలో చాలా చూసాం. ప్రతి చోట అక్కడ మనకి రావాల్సినటువంటి మొట్టమొదటి మంత్రస్ఫురణ, ఏతన్మిథ్యా శుద్ధ వియత్ కించిన్ నాస్తి తేమయ. ఇదంతా మాయ కదా, లేనిది కదా. మాయన్న, మనసన్న, ఎరుకన్న, నేనన్న లేనిది కదా అనేటటువంటి సత్యాన్ని ఎవరికైతే స్ఫురింపచిందో వాళ్ళు మాత్రమే ఈ భ్రాంతి రాహిత్య స్థితికి, సర్వభ్రాంతి రహిత స్థితికి గుర్తురా వాళ్ళు అధికారులు. సాధన చతుష్టయ సంపత్తి మొట్టమొదట్లో అంటే నిత్యానిత్య వస్తు వివేకంతో చెప్పబడినప్పుడు ఒకలాగా చెప్పు. అదే సాధన చతుష్టయ సంపత్తి దృగ్దృశ్య వివేకంతో చెప్పబడినప్పుడు కూడా మరొకలాగా చెప్పు. లక్ష్యం మారిపోతుంది. నిజానికి మాట్లాడితే లక్ష్యం అన్యాపదేశంగా నిత్యానిత్య వస్తు వివేకం దగ్గరే చెప్తారు. నిత్యం అంటే శాశ్వతం, నిత్యం అంటే మార్పు లేనిది, నిత్యం అంటే కదలనిది, నిత్యం అంటే ఏ పరిణామము లేనిది అని చలాచల వాక్యాలని, అచల వాక్యాలని స్ఫురింపజేస్తారు. స్ఫురింపజేసి సూచనగా చెప్పి మిగిలినవన్నీ కాదనటం నేర్చుకుని ఆయన అదే సాధన అని చెప్తారు. అదే సరాసరి మీరు బ్రహ్మనిష్ఠులై పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి వచ్చారు, పరాత్పరం అనే నిర్ణయాన్ని పొందడానికి వచ్చారు, పరబాహ్యం అనే స్థితిలో నిన్ను నువ్వు పోగొట్టుకోవడానికి వచ్చావు. ఇప్పుడు ఏకం సత్ అనబడేటటువంటిది ఏదో అదే నీ గ్రాహకం, అదే నీకు మొసలి. ఒక మొసలి మీద ఎక్కి నదిని దాడదాం అనుకున్నట్ట, దాన్నే పడవగా భావించాడు. అది మొట్టమొదట్లో నేనేమందో ఎక్కి కూర్చొని ఏమనుకుంటుంది, నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి తిరగబడంగానే నువ్వు కాసా నదిలో మునుగుతావు. మునిగేటప్పటికి నిన్ను నోట ఖర్చుకుపోవచ్చు. అలాగే జననంలో ప్రారంభ దశలో నిన్ను పెద్దగా ఏమీ ఈ ప్రపంచం చుట్టుముట్టదు. బాలవాక్కు బ్రహ్మవాక్కు లాగానే ఉంటాడు. క్రమేపీ ఇంద్రియ వికాసం, విషయ వికాసం, మనోవికాసం వచ్చే కొద్దీ, బుద్ధి వికాసం ప్రపంచగతం అయ్యే కొద్దీ చైతన్య వికాసం అనేది భౌతిక ధర్మాలతో బహిప్రజ్ఞతో పనిచేస్తుంది. మనం మాట్లాడుతున్నటువంటి బహిప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ, ఘన ప్రజ్ఞ, ప్రజ్ఞాన ఘనం అనే 4 కూడా చైతన్య వికాసంలో మాట్లాడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే బహిప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ ఈ 2 చినమాయ. ఘన ప్రజ్ఞ, ప్రజ్ఞాన ఘనం ఈ 2 పెనుమాయ. అంటే మీకు అర్థం కావడం కోసమని ఈ రకమైనటువంటి మీకు అలవాటు పడ్డటువంటి మాటలకు అన్వయం చేసే ప్రయత్నం చేస్తాం. అంటే యథార్థంగా మీరు వెళ్ళి ఇప్పుడు అచల సాంప్రదాయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడారనుకోండి, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, ఈ విధానాన్ని ఒప్పుకోరు. మీరేవేవో మాట్లాడుతున్నారో అవేం మాకు సంబంధం లేదు, మాకు తెలిసింది ఎరుక బయలు 2 మాటలు మాట్లాడాలి మీరు ఇక్కడ. సరే, ఎరుక అంటే ఎరుక స్వరూపాన్ని నిర్ణయించి దాన్ని నిర్ణయించడం కోసమని ఇన్ని మాటలు చెప్పవలసిన అవసరం లేదు. వాస్తవానికి ఆలోచిస్తే తులా విద్య, మూలా విద్య అనే 2 కూడా, మూలా విద్య విశ్వంలో నుంచి బ్రహ్మాండాలు ఉత్పన్నం అవడానికి పనిపిస్తుంది. తులా విద్య బ్రహ్మాండంలో నుంచి పిండాండం ఉత్పన్నం అవడానికి పనిపిస్తుంది. అంటే ఈ మాయ అన్నది ఒక శక్తి స్వరూపం, పదార్థ స్వరూపం కాదు, అది శక్తి స్వరూపం. ఆ శక్తి స్వరూపం 2 స్థాయిల్లో. ఒకటేమిటి అంటే అనంత విశ్వంలో బ్రహ్మాండాలను వెదజల్లేటటువంటి శక్తి స్వరూపంగా ఉంది. మరొక శక్తి స్వరూపం బ్రహ్మాండంలో పిండాండాలను బయటికి వ్యక్తం చేసేటటువంటి పద్ధతిగా ఉన్నటువంటి శక్తి కూడా మాయాశక్తియే.
కానీ మొదట్లోనే సూచన వాక్యం ఏం చెప్తారు అంటే మాయన్న, ఎరుకన్న, మనసన్న, నేనన్న లేనివి కదా. అయిపోయింది. ఇంకో 4 మాటలు చెప్తారు. ఆ 4 మాటలే జీవితకాలంలో సరిపోతాయి. ఏమేం కాదనాలంటే ఇప్పుడు అంటే మనసుని కాదనాలి, మాయని కాదనాలి, ఎరుకను కాదనాలి, నేనుని కూడా కాదనాలి. ఆ కాదనగలగడానికి అనువుగా చెప్పేటటువంటి మంత్రం ఏతన్మిథ్యా శుద్ధ వియత్ కించిన్ నాస్తి దేవయా. అంటే త్రయమంత్రం బోధించేటప్పుడు దాని లక్ష్యార్థాన్ని వివరించేటప్పుడు ఇలా వివరిస్తారు. ఏమండి, కూర్చుంటే కాళ్ళు నొప్పులు, ఎక్కువసేపు అయితే నడు నొప్పి, మీరు అర్ధరాత్రి ఏదో పాఠం చెప్తే తలనొప్పి, బయట చూస్తే కరోనా వ్యవహారం ఎప్పుడు పడిపోదామో తెలియదు, రోజుకి తెలిసిన వాళ్ళు 10 మంది వెళ్ళిపోతున్నారు, వాడు వెళ్ళిపోయాడు వీడు వెళ్ళిపోయాడు అనేటువంటి వార్తలే తప్ప ఇంకేమీ లేవు. ఎవరితో మాట్లాడినా కూడా అందరిలోనూ మృత్యు భయంతో కూర్చొని మాట్లాడేవాళ్లే. ఈ ప్రపంచంలో ఇలా అన్నీ కనబడుతూ ఉంటే ఇది మిథ్యా శుద్ధ వియత్ కించిన్ నాస్తి దేమయా అని వాడికి చెప్పేమే అనుకోండి, ఏమవుతుంది? ప్రమాదం వస్తుంది. అంటే ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు. వాస్తవానికి అంటే మానవత్వానికి దెబ్బ తగిలేటట్లుగా దివ్యత్వం ఉండకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దివ్యత్వాన్ని పోషించేవాడు సమిష్టి కదా అది దివ్యత్వం అనేది. అంటే 800 కోట్ల మంది మానవులు సాధించదగినటువంటి లక్ష్యం దివ్యత్వం. అంటే మానవత్వానికే భంగం వచ్చేటటువంటి జీవితం ఉన్నటువంటి వాడు దివ్యత్వాన్ని ఎట్లా పోషిస్తాడు? 1వ క్లాసు 2వ క్లాసు 5వ క్లాసు వరకు ఉన్న ప్రైమరీ విద్యలో ఉన్నటువంటి యమనియమాలని పోషించలేనటువంటి వాడు పిహెచ్డి ఎలా సాధిస్తాడు? ఇది ఎలా సాధ్యం? కాబట్టి జాగరూకులై మనం గమనించాలండి. శాస్త్రం బోధించేటప్పుడు ఎప్పుడు ఒకదాని మీద ఒకటి క్రమానుగతంగా పేర్చుకుంటూ వెళుతుంది. ముందు ఒక పునాది నిర్మాణాన్ని చేస్తుంది, ఆ తర్వాత మిగిలిన పై భాగంలో ఉన్న భవంతి నిర్మాణాన్ని, ఆ తర్వాత శిఖర నిర్మాణాన్ని చేస్తుంది. ఇలా చేసేటప్పుడు ఇదేంటండి మా పునాది కనపడకుండా పోయింది, నాకెప్పుడు నా పునాది కనపడాల్సిందేనండి అన్నాం. అప్పుడు పైన భవంతి పొడగొట్టాలి. పునాది కనపడాలంటే భవంతి తీసేయాలి, తీసేస్తే కానీ పునాది కాదు. అది లాభం లేదు. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తి అనేది పునాది అయితే జాగరూకుడవై ఆలయ శిఖరంగా వెలుగొందేటటువంటి అచల సాంప్రదాయాన్ని అందిపుచ్చుకోవాలి. మనం వెళ్ళంగానే ఆ గడప ఎక్కడైతే కూర్మయంత్రాన్ని ప్రతిష్ఠిస్తారో ఆ కూర్మయంత్ర ప్రతిష్ఠ జరిగినటువంటి గడపకు నమస్కరిస్తాం. ఆ గడప కడప 2 ఒకటే. అంటే ఒక అవధి, ఒక నియమిత సీమిత అవధి అది నిర్ణయం చేసేది గడప అన్నమాట. మన ఇళ్ళకు కూడా గడప ఉంటుందండి. అందుకే గడప ఎత్తటం అంటాం. నిర్మాణం చేసేటప్పుడు ముందు గడప ఎత్తాలి. ఎక్కడి వరకు దీని అవధి అని చెప్తుంది. ఆ పరిణామ క్రమంలో ఆ గడప దగ్గరకు వచ్చేటప్పటికి మనకి గురువు యొక్క సహాయం అవసరం. ఎట్లా అయితే పిల్లవాడు గడప దాటాలి అంటే తల్లి సహాయం కోసం వెనుకకు తిరిగి చూస్తాడో, అలాగే శిష్యుడు కూడా ప్రతి సాధనా పరిధిలో కూడా అది సిద్ధించి అధిగమించే దశ వచ్చేసేటప్పటికి నీ యొక్క స్వగురు దర్శనం నిలుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రోజునైతే నీకు గాఢ నిద్రావస్థలో తురియనిష్ట కలిగి స్వగురు దర్శనం కలుగుతుందో ఆ రోజుతో నువ్వు ఆ స్థితిని అధిగమించేస్తావు. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట సాధకులందరూ. అది ఎప్పుడూ జరగదు, అది సందర్భం వచ్చినప్పుడే జరుగుతుంది. అది ఈశ్వరానుగ్రహం అంటే. అలా ఈ తులా విద్య, ఆ మూలా విద్య, లేక ఈ చిన్నమాయ, ఆ పెనుమాయ, లేక ఈ మూలమాయ, తులామాయ,
మాయ ద్వివిధములు. అంటే జీవుడు ఆత్మ వరకు చెప్పేటటువంటి జ్ఞాన వికాసం, ప్రజ్ఞా వికాసం వరకు చెప్పేటప్పుడు ఒక రకమైన మాయాభ్రాంతి. అంటే పిండాండం ఏదో తెలియదు, బ్రహ్మాండం ఏదో తెలియదు, ఇంద్రియాలేవో తెలియదు, విషయాలేవో తెలియదు, అధిగమించడం ఎలాగో తెలియదు. విషయ వికాసం వరకే మానవ జీవితం ఉండి విషయాల వేగంతో కొట్టుకుపోతుంది. ఈ స్థాయిలో ఉన్నటువంటి మానవుడికి మూలమాయ దేహాన్ని ఆశ్రయించి ఉంటుంది అని చెప్పామనుకో, ఎలా తెలుస్తుంది? తెలుసుకోలేదు. ఈ మూలమాయా ప్రభావం వలన సాధకుడు నిరంతరాయంగా బ్రహ్మరంధ్ర స్థానంలో ఉన్నటువంటి కర్ణికా మధ్యంలో ఉన్నటువంటి బిందు మధ్యంలో ఉన్నటువంటి పరమాత్మ స్థానంలో ఉండవలసిన నేను ఎక్కడికి వచ్చేసానంటే మూలాధారానికి దిగి వచ్చేసాను. ఇది మూలమాయా ప్రభావం. ఈ దృష్టితో చెప్తున్నారు మూలమాయ దేహమును ఆశ్రయించు. ఇది మనకు అర్థం కావడం కోసం చెప్పిందే. ఇది ఎందుకని అంటే విశ్వ విజ్ఞానం ఏదైతే ఉందో ఆ అనంత విశ్వ గర్భంలో నుంచి బ్రహ్మాండాలు ఇలాగే ఉత్పన్నం. ఇది అర్థమైతే అది అర్థం అవుతుంది, అది అర్థమైతే ఇది అర్థం అవుతుంది. యదర్థం తదర్థం, ఎత్తు తత్తు ఒకదానికొకటి పరిపోషకాలు, సంపూరకాలు, పరిపూరకాలు. సరే, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? నాయన, నువ్వు పరమాత్మ స్థానంలో నిలకడ చేరు, దేహభావము నశింపచేసుకో, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందు, పరాత్పరమనే నిర్ణయాన్ని పొందు, పరబాహ్యమనే నిర్ణయాన్ని పొందు. పొంది ఏం చేయాలంటే ఇప్పుడు ఏకం సత్ అనే దేహభావమును నశింపజేసుకో, ఏకం సత్ అనే ఎరుకను నశింపజేసుకో, ఏకం సత్ అనేటటువంటి మొసలిని ఎక్కి నువ్వు తరించాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పుడు అమనస్క భావం అంటే ఏమిటి అంటే బయలు స్థితి అమనస్క భావం. ఏకం సత్ అనేది తార, పిండ బ్రహ్మాండ సాక్షిత్వాన్ని నిరూపించేటటువంటిది సాంఖ్యం. కాబట్టి జాగరూకుడవై గమనిస్తే నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర కూడా సాంఖ్యతారక మనస్కాలే. చిట్ట చివరిదైనటువంటి దృగ్దృశ్య వివేకం దగ్గర చెప్పేది కూడా సాంఖ్యతారక మనస్కాలే. మాటలు అవే వాడతాం, అవే సాధన చతుష్టయ సంపత్తి, అవే సాంఖ్యతారక మనస్కాలు, ఇలా ఒకే లక్షణాలతో వాడినట్లుగా కనబడు. అందుకే స్వానుభవం కలిగినటువంటి గురువును ఆశ్రయించి పూర్వ పర విచారణలను చేసి సజాతీయ విజాతీయ స్వగత భేదాలను పోగొట్టుకుని జాగరూకుడవై సూచించబడినటువంటి లక్ష్యాన్ని నిర్ణయం పొందాలి. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు గురువుకి 100కి 100% ప్రాధాన్యత ఇచ్చేస్తుంది. అంటే శిష్యుడు ఏం చేయక్కర్లేదండి, గురువు చెప్పినట్టు ఉండాలి, గురువులో భాగంగా ఉండాలి. తన హృదయంలో గురువును పెట్టుకుంటే దీనికి సరిపోదు. అంటే త్రయమంత్ర ప్రభావాన్ని కనుక నువ్వు ధారణ చేయాలి అంటే, త్రయమంత్రాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అంటే గురువు హృదయంలో నీకు స్థానం ఉండాలి. గురువు 24 గంటలు నీ గురించి తలవాలి. గురువు 24 గంటలు నీ గురించి తలిచేటటువంటి స్థితిలో, తలంచేటటువంటి స్థితిలో, చింత చేసేటటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అంటే నీవేదో ఫలానా రకంగా నేనున్నానండి, నేను ఫలానా రకంగా ఇలా అయ్యానండి, ఫలానా దర్శనాన్ని పొందానండి, ఫలానా సూచన నాకు తెలిసిందండి, ఫలానా మాట ద్వారా, ఫలానా శబ్దం ద్వారా, ఫలానా నిర్ణయాన్ని నేను పొందానండి అని నీవు చెప్పడం ద్వారా అయ్యే పని కాదు. నీవు చెప్తే అయ్యేటటువంటి పద్ధతి మొదటిది తులామాయ, తులా విద్య. ఇక్కడ నువ్వు చెప్పడం, ఆయన తెలుసుకోవడం, అంటే నీ హృదయంలో గురువుని పెట్టుకోవడం అనేటటువంటి పద్ధతి. అదే పరబాహ్య నిర్ణయం పొందాలనుకోండి, అప్పుడు ఒకే ఒక మార్గం ఏమిటంటే
నీ గురించి గురువుని 24 గంటలు చింతించాలి. అలా నువ్వు గురువుని వెంబడించాలి. అలా నువ్వు ఏమని చెప్పాలి, గురుపుత్రుడవై ఉండాలి, సత్శిష్యుడవై ఉండాలి, గురుపుత్రుడవై ఉండాలి. ఎట్లా అయితే ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్న పిల్లవాడిని తల్లి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పగలు తేడా లేకుండా ఎరా లేచావా, ఎరా తిన్నావా, ఎరా పడుకున్నావా, ఎరా వెళ్ళావా, ఆఫీస్ ఉందే, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అని పొద్దునుంచి 16 సార్లు వెంట పడుతూనే ఉంటుంది. వాడు ఎక్కడో అమెరికా వెళ్ళిపోయిన పిల్లవాడికి ఇక్కడున్న తల్లి చెప్పేది ఏమిటి అర్థం ఉందేనా? ఈవిడికి 60 వస్తే వాడికి 40 వచ్చినాయి, కొన్ని కనీసం 30 అన్నా వచ్చినాయి. ఈ 30 ఏళ్ల పిల్లవాడిని 3 ఏళ్ల పిల్లవాడిలే వెంటబడు. ఎందుకని? ఆవిడ పిల్లవాడిని లేపి ఎల్కేజీకి ఆటో ఎక్కించి పాఠం పంపించినటువంటి పిల్లవాడే ఆవిడకి జ్ఞాపకం వస్తుంటాడు. ఈ 30 ఏళ్ల పిల్లవాడు జ్ఞాపకం రాడు. ఆ 3 ఏళ్ల పిల్లవాడే జ్ఞాపకం వస్తుంటాడు. అందువరే బ్యాగ్ సర్దుకున్నావా, లేచావా, వాటర్ బాటిల్ పెట్టుకున్నావా అని చిన్నప్పుడు ఎలా వెంటబడిందు అలా వెంటబడుతూ. కానీ వాస్తవానికి ఆవిడ మొదటి గురువు కదా, ఆ పిల్లవాడు శిష్యుడు కదా. కాబట్టి ఆ పిల్లవాడిలో వికాసం రావాలి అంటే ఏం చేసింది అంటే తన హృదయంలో స్థానం ఇచ్చింది. ఎప్పుడైతే తన హృదయంలో స్థానం ఇచ్చేసిందో ఇంకా వాడు వెంటబడ్డం మానేసాడు, ఈవిడే ఆ వాడి వెనకాల పడ్డ. మరి అంత అవసరం ఉందా అని అనుకోదు ఆవిడ ఎప్పుడు కూడా. ఎందుకని? హృదయంలో స్థానం ఇచ్చేసిందిగా, ఓసారి ఒప్పేసుకుంది కదా, విశ్వజననిగా అందరినీ తన బిడ్డలుగా ఒప్పేసుకుంది. ఎప్పుడైతే ఒప్పేసుకుందో ఇంకా ఆవిడ వెంటబడాల్సిందే. అట్లాగే గురు శిష్య బాంధవ్యం కూడా ఇలాగే. వాస్తవానికి శిష్యుడు నిజ శిష్యుడై హృదయంతో గనక ఎప్పుడైతే ప్రార్థిస్తాడో, ఆశ్రయిస్తాడో, అప్పుడు అశరీరులైనటువంటి గురువులు సంకల్ప రూపంతో సహాయం చేస్తూ వాళ్ళని వీళ్ళు నడిపిస్తారు. నువ్వు ఆ స్థాయికి రావడానికి సమయం పట్టవచ్చు, కానీ గురువు హృదయంలో గనక శిష్యుడు గనక స్థానాన్ని సంపాదించడం గనక ఏ జన్మలో జరుగుతుందో ఆ జన్మలో తప్పనిసరిగా గురువే శిష్యుడు వెంటబడేస్తాడు. శిష్యుడిని ఒక దగ్గర స్థిరంగా ఉండనివాడికి, నేను ఇక్కడే ఉంటాను అంటుంటాడు. నాకు ఇక్కడ బాగానే ఉందండి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఈ స్థితిలో బాగానే ఉన్నాను, నాకేం పర్వాలేదు అంటుంటాడు. నీకు బాగలేదురా బాబు అని వీడే చెప్తాడు. నువ్వు దాటిపోవాలి, ఇక్కడ ఉండిపోకూడదు, ఇక్కడ ఇంతకాలం ఉండిపోతే ఎట్టాగా, నువ్వు పరిగెట్టాలిగా, ఈ క్లాస్ దాటేయాలి, ఎంతకాలం ఉంటావు ఈ క్లాస్లో అని గురువే శిష్యుడిని పరిగెట్టించేస్తూ ఉంటాడు. ఎందుకని అంటే టైం అయిపోతుందంటే, కాలమాసన్నం అయిపోతుంది, టైంను బట్టి నువ్వు పరిగెట్టాలి అని ఒక 3 ఏళ్ల పిల్లవాడిని ఎల్కేజీకి ఎలా అయితే పరిగెట్టిస్తుందో తల్లి, అలాగా శిష్యుణ్ణి గురువు పరిగెట్టిస్తాడు. ఎందుకైనా అంత పరిగెట్టించడం అంటారు చుట్టుపక్కల చూసేవాడు. ఎందుకు అలాగా అంత వేగర పెట్టేసి ఆ పిల్లని హడావిడి చేసేస్తున్నావు నాకు అర్థం కాదు. వెళ్తాడులే, నిదానంగా అవుతుందిలే. నిదానం అంటే కుదరదంటే వాళ్ళందరినీ తృణీకరించేస్తాడు, పక్కకి నెట్టేస్తాడు. ఏమైనా అయిపోవాల్సిందే అంతే, ఈసారికి ఇప్పుడు ఈ టైంకి ఇప్పుడు ఇది అయిపోవాల్సిందే అంటే. ఇప్పుడు ఏమంత కంగారు వచ్చిందంట, నీకేం తెలుసు, నీకు తెలియదు లేకపోవరు. తన పిల్లల కంటే కూడా జ్ఞాన వారసత్వానికి పనికొచ్చేటటువంటి పుత్రులు ఎవరో వాళ్ళని వెతుకుతూ ఉంటాడు గురువు. ఎందుకని అంటే గురువు యొక్క ఆస్తి జ్ఞానం. ఇతర భౌతిక ధర్మాలు, భౌతికమైనటువంటి ఆస్తిపాస్తులు అవన్నీ ఏవో కుటుంబపరమైనటువంటి బాంధవ్యాలతో అవేవో జరిగినా వాటికేం ప్రాధాన్యతనివ్వడు. ఏమిటిది, పట్టుకుపోతావా, పట్టుకుపో, నాకేం పర్వాలేదు, ఎందుకని నా ఆస్తి అది కాదు కదా, అది నాది కాదు కదా అనే తృణీకార భావంతో ఉంటాడు. ఏమిటిది ఇంకా మీరు వదిలిపెట్టలేదా అని ఎవరి చేత అనిపించుకోడు, అన్నీ వదిలేసి నిరాశ్రయుడై ఉంటాడు. ఎందుకని శరీరమే నాది కాదని వదిలేశాడు,
దేహభావాన్ని నశింపజేసుకున్నాడు. ఇంకా దేహంతో ముడిపడినటువంటి వాటిని నాది అనుకునేటటువంటి అజ్ఞాన స్థితిలో లేడు. జ్ఞానాన్ని ఎవడికోడికి అప్పచెప్పేస్తే దాన్ని కూడా వదిలేయచ్చు. ఎవడన్నా ఒక్కడు దొరికితే చాలు, ఆ ఒక్కడికి అప్పచెప్పేస్తే ఈ జన్మకి నా పని అయిపోతుంది. ఈ జన్మకి అశరీరిగా జన్మరాహిత్య స్థితిని, మోక్ష స్థితిని, సర్వభ్రాంతి రహిత స్థితిని సహజంగా నిలబెట్టుకోవచ్చు. జ్ఞానం బరువైపోయింది. ఇప్పుడు అంతకుముందు అజ్ఞానం బరువైపోయింది. ఎప్పుడైతే గురు హృదయంలో శిష్యుడికి స్థానం వచ్చేస్తుందో గురువు తన యొక్క జ్ఞాన వారసత్వాన్ని అప్పజెప్పేయడానికి సిద్ధపడిపోతుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్పచెప్పేస్తానండి. నువ్వు రెడీ అవ్వడమే లేట్, అంతే. ఎంత టైం పడుతుందండి? ఈ అకౌంట్లోంచి ఆ అకౌంట్లోకి 10 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత టైం పడుతుంది? 1 మౌస్ క్లిక్, ఒక క్లిక్ కొడితే ఇందులోంచి అందులోకి వెళ్ళిపోతుంది. అలాగే ఒక్క సంకల్పంతో తనకున్నటువంటి సమస్త జ్ఞానాన్ని కూడా ధారపోయగలిగినటువంటి సమర్థుడు గురువు. మనం ఏదైనా ఎవరికైనా ఇవ్వాలంటే 100 సార్లు ఆలోచిస్తాం, ఏది భౌతికంలో. అదే కేవల జ్ఞానాన్ని ఇవ్వాలంటే మరి ఎంత ఆలోచించాలి, ఎంత పరీక్షించాలి, వీడు నిలబెట్టుకోగలడా లేడా అనేది ఆలోచించాలి. చూడండి, పిల్లలు ఎవరికైనా సరే మనం ఆస్తి అనే వారసత్వాన్ని ఇచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తాం. వీడు ఆ ఆస్తిని నిలబెట్టుకోగలడా, పాడు చేస్తాడా, నిలబెట్టుకోగలడా, పాడు చేస్తాడు. వాడికి ఆ సామర్థ్యం ఉందా, సమర్థత ఉందా, నిలబెట్టుకోగలడా లేడా అని 100 విధాల పరీక్షిస్తాం. పరీక్షించి అపజం. మరి జ్ఞాన వారసత్వం అనేటటువంటి ఆస్తిని ఇవ్వాలంటే ఎంత జాగ్రత్తగా చూడాలి. అతని సామర్థ్యం ఎంత ఉండాలయ్యా? సూది బెజ్జంలో నుంచి ఏనుగులను పంపించగలిగే సమర్థుడే ఉండాలి. శిష్యుడు ఏ రోజైతే సూది బెజ్జంలో నుంచి ఏనుగులను పంపించగలిగే సమర్థతను పొందుతాడో ఆ రోజున కేవల జ్ఞానాన్ని గురువు వెంటనే అప్పచెప్పేస్తాడు. ఒకసారిగా అప్పచెప్పేశాడంటే ఆయన దాంట్లోంచి విడుదలైపోతాడండి, ఆభరణ రహితుడైపోతాడు. ఇంకా ఆయన శరీరం ఎండుటాకుతో సమానం, ఎప్పుడైనా పడిపోవచ్చు. ఇంకా ఆ శరీరాన్ని కాపాడే బాధ్యత ఈ గురుపుత్రుడిదే. ఎందుకని అంటే అది ఎంతకాలం ఉంటే ఉపయుక్తం అవుతుందో తెలిసిన వాడెవడో వాడు గురుపుత్రుడు. అది ఎప్పుడు నేను పడిపోతాను అంటూ దానికేం వేరే పని పడాలి. చిన్న గాలి రాగానే ఎండుటాకు ఎట్టా అయితే ఊగిసలాడి అంటే పడిపోతాను అంటూ. ఎందుకనంటే వదలాలి, ఉంచాలి అనే అపేక్ష లేనివాడు. అదే ఏకం సత్తు వరకు ఉన్నప్పుడు వదలటం అనే దాని మీద కూడా అంటూ ఉంటుంది, నిలబడం అనే దాని మీద కూడా అంటూ ఉంటుంది. అలా నిలపొచ్చు, అలా వదలొచ్చు, 2 సాధ్యమే ఏకం సత్తు దగ్గర. అదే సద్రహితము, తద్రహితము, సర్వభ్రాంతి రహితం అనేటటువంటి నిర్ణయం దగ్గర, పరబాహ్యం అనే నిర్ణయం దగ్గర ఉంచడానికి వీలు కాదు, వదిలేయడానికి వీలు కాదు. ఎందుకంటే లేదని నిర్ణయం అయిపోయిన తర్వాత అది ఉంచడం ఉన్నది అని ఎలా చెప్తాడుగా? చెప్పలేదు. ఉంటే కదా వదలటము, పట్టుకోవడం. కాబట్టి వదలటము లేదు, పట్టుకోవడం లేదు. ఇచ్ఛా నిర్ణయములు లేక ఉండేవాడు, ఉన్నాననే నిర్ణయం లేక ఉండేవాడు, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నవాడు. అలా ఎవరైతే ఉన్నారో వాడి నుంచి ఈ మూల మాయ మొసలి వలె తప్పుకుంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రాహకము చేత గ్రసించబడడు, అది అర్థం. మొసలి వలె తప్పుకుంటుందంటే మొసలు ఎక్కడ ఉందని వెతకూడదు. మనలో ఈ ఎరుక ఆ మొసలి వలె గ్రాహకం, ఓసారి పట్టుకుంటుందంటే వదలదు. ఆ పోలిక అదనమాట. మొసలికున్న బలం ఏమిటంటే అది ఒకసారి పట్టుకుందంటే వదిలిపెట్టదు, అది చిన్నదైనా పెద్దదైనా సరే.
బాగా పెద్దవాళ్ళని పరిశీలించినప్పుడు కూడా బాగా చిన్న విషయాలలో ఎక్కడో ఒక చోట ఈ ఎరుక ప్రభావం కనబడుతుంది. మీరు ఏ ఆశ్రమాలకు వెళ్ళినా, ఏ ఆలయాలకు వెళ్ళినా, ఏ క్షేత్రాలకు వెళ్ళినా, ఏ మహనీయుల చెంతకు వెళ్ళినా ఎరుక ప్రభావం ఎలా ఉంది అనేది బాగా గమనించాలి. స్వర్ణమయమైనటువంటి లంకలో రావణాసురుడు ఉన్నాడు. అసలు లంకా నగరం అంతా స్వర్ణమయమే. మరి ఇవాళ కాలంలో అనేక మంది అవే లక్షణాలతో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇల్లంతా బంగారంతో కట్టేసుకున్నారు. ఏం ప్రయోజనం? కేవల జ్ఞానం ఉన్నటువంటి హనుమంతుడికి స్వర్ణలంక గడ్డిపోచవలే కనబడి, తృణప్రాయంగా కనబడి. ఎందుకని? అది ఆసురీ సంఘాలకు నెలవైనటువంటి బంగారం. ఏం ప్రయోజనం? అలాగే అలకాపురి స్వర్గం కూడా బంగారంతోనే నిర్మించబడింది అంటారు. కానీ ఇదేమో భౌతికం, అది అభౌతికం, అంతే తేడా. ఇది స్థూలం, అది సూక్ష్మం. కానీ రెండు అశాంతికి నెలవులు. ప్రశాంతత లేదు. దేవేంద్రుడికి కూడా ప్రశాంతత లేదు. ఎప్పుడు ఆయన సింహాసనాన్ని కాపాడుకోవడంతోనే సరిపోతుంది. అందుకే రాజకీయ నాయకులందరూ దేవేంద్రుడి వారసు. వాళ్ళలో ఆ దివ్యత్వం కనబడుతుంది. వాళ్ళ జీవితం అంతా ఆ స్వర్గ సింహాసనాన్ని కాపాడుకోవడానికే సరిపోతుంది. వాళ్ళ ఆలోచనలన్నీ దాని చుట్టూనే తిరుగుతాయి. మరి ఇప్పుడు ఆ దేవేంద్రుడికి ఏ ఎరుక ఉన్నదో, ఏ మాయ ఉన్నదో, ఈ జీవేంద్రుడికి కూడా ఉన్నది కూడా ఆ ఎరుకే, ఆ మాయే. కాబట్టి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ ఈ మానవుల దగ్గర నుంచి ఆ దేవతల వరకు మధ్యలో ఉన్న ఉపాసకులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, చారణులు, ఇట్లా అనేక మంది ఉన్నారు. వీళ్ళంతా రాక్షసులు, పిశాచులు. ఇలా సత్వగుణ సంఘాలు, రజోగుణ సంఘాలు, తమోగుణ సంఘాలు అనేకం ఉన్నాయి సృష్టిలో. ఇవన్నీ కూడా మూలమాయ అనే దేహము చేత ఆశ్రయించబడినటువంటి వారు. లోకంబులు ఎరుకే, లోకస్థులు ఎరుకే, లోకేశులు కూడా ఎరుకే. తెగిన తుది అలోకంబగు పెంచీకటి, అదే శూన్యం. ఈ మూడు చెప్తే లోకం, లోకేశులు, లోకస్థుల వరకు చెప్తే సర్వం. తెగిన తుది అలోకంబగు పెంచీకటి, అది శూన్యం. సరే, ఈ సర్వము ఆ శూన్యము రెండు కూడా ఇది చిన్నమాయ, అది పెనుమాయ. ఆ శూన్యంలో బ్రహ్మాండాలు వెలువడుతున్నాయి. ఆ వెలువడిన బ్రహ్మాండంలో లోకంబులు, లోకేశులు, లోకస్థులు అనేటటువంటి పిండాండాలు వెలువడు. దానవతల ఆ అలోకమనే పెంచీకటికి అవతల. కాబట్టి భ్రాంతి నశించినటువంటి వాడు ఇప్పుడు ఎక్కడి నుంచి చూస్తున్నట్ట, ఏ దృష్టితో చూస్తున్నట్ట అంటే ఈ అలోకమనే పెంచీకటికి అవతల నుండి చూస్తున్నాడు. వాడికి ఇప్పుడు ఏ చీకటి లేదు, ఏ ప్రకాశము లేదు, ఏ పిండాండములు లేవు, ఏ బ్రహ్మాండములు లేవు, అనంత విశ్వమే లేదు, పుట్టలేదు. విశ్వమే లేదన్నప్పుడు ఇంకా కిందకి చెప్పవలసిన అవసరం ఏముంది? అవసరం లేదు. తాను లేనని చెప్పడానికి ప్రత్యేకంగా నేను ఉన్నానని కానీ నేను లేనని కానీ చెప్పే పిండాండ దశలో లేడు. అనంత విశ్వమే లేదు అన్న ఒక మాటతో ఎరుక విడిపోయి, ఎరుక కావాల మాట ఎక్కడోయి అన్నారు కృష్ణదేశిక ప్రభు. ఎరుక లేదన్న తర్వాత నువ్వు మాట ఎట్టా చెప్తావు? మరి మా శిష్యులు వస్తే నేను పాటలు నేర్పాలా వద్దా? తత్వాలు నేర్పాలా వద్దా? పాఠం పద్యాలు నేర్పాలా వద్దా? శ్లోకాలు నేర్పాలా వద్దా? పాఠాలు నేర్పాలా వద్దా? మాయోపాధికమైన ఈశ్వరుడుగా తత్కాలవత్ దిగొస్తాడు.
అవిద్యోపాధికుడైనటువంటి జీవుడుగా రావాల్సినంత అవసరం లేదు. మాయోపాధికుడైన ఈశ్వరుడుగా ఆ కాసేపు దిగి వస్తాడు. ఆ తర్వాత మళ్ళా మామూలే తన స్వస్థితిలో తాను ఉంటాడు. ఆయన లోకంలో ఆయన ఉంటాడు, ఆయన స్థితిలో ఆయన ఉంటాడు. ఏదైనా చెప్పాడు అనుకోండి ఎవరైనా, ఏం చెప్పావు అని మళ్ళీ అడుగుతాడు. ఇప్పుడే కదా చెప్పానంటాడు. నువ్వేం చెప్పావు ఇక్కడ వినపడదే కదా. వినపడకపోవడానికి ఏమైనా చెవులు వినపడలేదా, డాక్టర్కి చూపెట్టాలా అని అడిగామనుకోండి, వినేవాడు లేడురా బాబు. వినేవాడు లేకపోవడం వల్ల అది వినపట్టలేదు. వినేవాడు ఉంటే ఏవైనా వినపడతాయి అంతే తప్ప ఇంద్రియాలకు వచ్చిన సమస్య కాదు. లేదు, ఇంద్రియాలకి వినేవాడికి మధ్య ఉన్నటువంటి మనస్సు అనే వంతెన మీద వచ్చిన సమస్య కాదు. ఇప్పుడు ఎవడు లేడంటే వినేవాడు లేడు. ఎప్పుడైతే వినేవాడు లేడో ఆయన తన స్థితిలో తాను ఉంటాడు. కాబట్టి మాయారహితుడు, భ్రాంతిరహితుడై కేవల ఆత్మస్థితి యందు కేవల జ్ఞానంతో పరబాహ్య నిర్ణయంతో నిలకడ చెంది ఉంటాడు. అలాంటి గురుమూర్తిని గనక దేశ కాల వివర్జితుడైనటువంటి వాడు అయినట్టు. ఎందుకంటే మొదటిదైనటువంటి మూలమాయలో కాలం, అంటే మూలా విద్యలో మూలా ప్రకృతిలో కాలం, తులా విద్యలో కర్మం. ఇదేమో కర్మచక్రం, అదేమో కాలచక్రం. కాబట్టి ఏ కాలంలో ఈ బ్రహ్మాండం ఉత్పన్నమైందో చెప్పాలి కానీ ఏమంటే మీరు ఏ కాలంలో పుట్టారని ఆయన అడగవు. ఏ కర్మ చేత పుట్టేవరా బాబు అని పిండాండ అన్నాడు. ఏ కాలంలో పుట్టిందిరా నాయన అని బ్రహ్మాండ అన్నాడు. అంతేగాని నువ్వు ఏ కాలంలో పుట్టావని పిండాండాన్ని అడిగితే అర్థం లేదు. ఇంకని అంటే పిండాండం అనేది ఎంత సూక్ష్మమయ్యా అంటే సూది బెజ్జంలో నుంచి ఏనుగులు వెళ్ళిపోయేటంత. ఇంతోటి పిండాండానికి మనం అధిక విలువ ఇచ్చేసి ఆధిక్యత ఇచ్చేసి దాన్ని మోయలేనంత బరువుగా మోసేసి దాని కింద మనం నలిగిపోవడం తులా విద్య. తుల అంటే అర్థం చేసుకోండి, అదేంటి? త్రాసు. అంటే ఎప్పుడు వీడు గోలే, వీడు ఆ శరీర భావనలో ఉన్నంతసేపు ఎప్పుడు ఆ త్రాసు పట్టుకు తిరుగుతూ ఉంటాడు. ఎంతసేపు కొలుచుకోవడమే. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అంటారు ఈ తులా విద్యకి. ఇంగ్లీష్లో చెప్పాలంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్. అది కేవలం రా బాబు, దానికి పోల్చడానికి మరొకటి లేదయ్యా బాబు అంటే నేను నమ్మను. ఇలాంటిది ఏదో ఒకటి ఈ సృష్టిలో ఉండే ఉంటుంది, మీరు చూడలేదంటే. మీరు చూడనంత మాత్రం లేదంటే అటగా అంటే సరే, అయితే అమెజాన్ అడవుల్లో నుంచి వెళ్ళి వెతుక్కొచ్చుకోవడం అంటే వాడి జీవితం సరిపోతుంది. ఇట్లా భ్రాంతి బలంగా ఉన్నటువంటి వాడికి జ్ఞానం చెప్పడం చాలా కష్టం. తాను నమ్మింది సత్యం అనేటటువంటి పునాది అవసరమే, కానీ పునాది ఇల్లంటే ఎట్లాగా ప్రయోజనం లేదు. అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ గురువాక్యంలో అత్యంత శ్రద్ధ. కేవల జ్ఞాన పద్ధతిగా కేవలాత్మ పద్ధతిగా నిర్ణయం తెలియజెప్పేటటువంటి విధానంలో మాత్రమే మూలమాయ ఏకం సత్ అనేటటువంటి దేహం, ఏకం సత్ అనేటటువంటి ఎరుక విడిపో. అటువంటి కేవల జ్ఞాన పద్ధతిని మాత్రమే ఆశ్రయిస్తేనే తథైవ మూలమాయా చ దేహమాశ్రిత్య తిష్ఠతి దేహభావే బాహ్యమధ్యే భ్రాంతినాశే బహిర్భవేత్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బహిర్భవేత్. ఇక్కడ తాత్పర్యం రాసినప్పుడు అన్ని పదాలని స్వీకరించి అర్థం రాయలేదు, ఏదో వాచ్యార్థంగా రాశారు, లక్ష్యార్థ పద్ధతిగా రాయలేదు. భ్రాంతి నాశే బహిర్భవే. భ్రాంతి నశించినప్పుడు మాయ మసలి వలె వెలువడును అనే అర్థం తీసుకోకర్లే. ఇక్కడ భ్రాంతి నాశమైనప్పుడు మాత్రమే బయలు స్థితి నిర్ణయం అవుతుంది.
బయలు స్థితిలో ఉన్నవాడు ఉన్నట్లుగా ఉండిపోతాడు. బ్రహ్మం అనేటటువంటి భ్రాంతి నశిస్తుంది. ఏకం సత్ అనేటటువంటి భ్రాంతి నశిస్తుంది. పరము పరాత్పరము అనేటటువంటి నిర్ణయం కలుగుతుంది. మాయ మిథ్య అనే రెండు ఉదయపు నీడ సాయంత్రపు నీడ వంటివి అని ఒక ఉపమానం చెప్తుంది. ఈ ఉపమానం బాగా అర్థం చేసుకో. నువ్వు ఎప్పటికైనా నీడతో సమానం అవుతావా? అవ్వవు కదా. నువ్వు ఉంటేనే కదా నీడ ఏర్పడేది. కానీ నీడ సత్యం అని భావించటం మాయ మిథ్య. జాగరూకుడవై అహంకార మమకారములు రెండూ నీడలేనని భావించి దానికి రెండింటికి ఆధారమైనటువంటి జ్ఞానపూర్వకమైన అహం మూలమాయ ఎరుక లేనిదని బయలు స్థితి యందు నిలకడ చెందినటువంటి వాడే జన్మరాహిత్య స్థితిని పొందినటువంటి వాడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సత్. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.